ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారణ చేయమని పంపించాను. ఇట్ ఈస్ మై రైట్, ఇట్ ఈస్ మై ప్రివిలైజ్. ఒక శాసనసభ్యుడిగా నా ప్రివిలైజ్ అది. నా ప్రివిలైజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం హక్కులు లేవు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం. అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు రిజర్వేషన్, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్. కానీ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్. when I am reviewing with the official position, అక్కడ మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, వాళ్ళ దళితులా లేకపోతే ఇంకో జాత బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు. ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎప్పుడూ కూడా దళితులు ఈరోజు ఇదే కేజీబీబీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారి కోసం, వారి జీతభత్యాల కోసం శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆమె బహుశా మహిళా జాతికే ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వలన ఒక మచ్చగా మిగిలిపోతుంది. నేను ఉన్న సమయంలో కావచ్చు, లేని సమయంలో కావచ్చు, ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆమె ఆడిన భాష, ఆమెకు ఆ భాష తాలూకా అర్థం తెలుసో లేదు శారీరకంగా నన్ను హింసపెట్టారు. శారీరకంగా హింస పెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి. నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా.